లంకాధిపతి రావణుడు మహాశివభక్తుడు. అతను తీవ్రమైన తపస్సు చేసి శివుడును ప్రసన్నం చేసుకున్నాడు. తన భక్తికి ప్రతిఫలంగా శివయ్య యొక్క పవిత్రమైన ఆత్మలింగాన్ని కోరాడు. దాన్ని లంకలో ప్రతిష్ఠిస్తే తాను అజేయుడవుతానని భావించాడు. శివుడు ఒక షరతుతో ఆత్మలింగాన్ని ఇచ్చాడు. అది ఎక్కడా నేలపై ఉంచకూడదు. ఒకసారి ఉంచితే అక్కడే స్థిరమైపోతుంది. దేవతలు భయపడి యుక్తి ఆలోచించగా వినాయకుడు బాలబ్రాహ్మణ రూపంలో రావణుడి మార్గంలో ప్రత్యక్షమయ్యాడు. సంధ్యావందనం చేయాల్సిన సమయంలో రావణుడు కొద్దిసేపు ఆత్మలింగాన్ని పట్టుకోవాలని అతనిని కోరాడు. వినాయకుడు 3 సార్లు పిలిచి సమాధానం రాకపోతే నేలపై ఉంచుతానని చెప్పి కావాలని పిలిచి వెంటనే దాన్ని గోకర్ణంలో నేలపై ఉంచేశాడు. రావణుడు ఎంత ప్రయత్నించినా దాన్ని పైకి ఎత్తలేకపోయాడు. అలా ఆ పవిత్ర ఆత్మలింగం గోకర్ణంలో స్థిరమై ఈరోజు గోకర్ణ మహాబలేశ్వర దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. భక్తికి వినయం తోడైతేనే మహిమ ఫలిస్తుంది అనే సందేశంతో